ప్రాణభయంతో పరుగులు తీస్తున్న ప్రేమ జంట. హైదరాబాద్ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి మధ్య జరిగిన ఈ ప్రేమ కథ పెళ్లి వరకు వచ్చింది. మేజర్ అయిన ఒక ప్రేమ కథ, ప్రేమ జీవితం అంటూ ఒక కొత్త జంట జీవితం స్టార్ట్ చేశారు. వీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు దీన్ని వ్యతిరేకిస్తూ, కేసులతో వేధిస్తూ వారిద్దరి జీవితంలో శాపంగా మారారు. నా పేరు పూజిత. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నా వయసు 21. మా ఫాదర్ నేమ్ పంతుల్ నాయక్, మా మదర్ నేమ్ సునీత. మా అన్నయ్య పేరు అనిల్ నాయక్. నేను మేజర్ని కాబట్టి ఇష్టపూర్వకంగా నేను బయటికి వచ్చేసాను. మా ఇద్దరికి పెళ్ళి అయ్యింది. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. క్రిస్టియానిటీలో పెళ్లి చేసుకున్నాం, హిందూలో కూడా మా సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాము. అయినా మా మమ్మీతో, మా డాడీతో, మా అన్నయ్యతో రోజు మాట్లాడుతూనే ఉన్నాను. అయినా కూడా వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టేసి పోలీస్ని ఇన్వెస్టిగేషన్కి పంపించారు. మా మామయ్యని లాక్ చేశారు. మా మామయ్య ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఉండిపోయారు. మేము ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నాం మా పేరెంట్స్తో. ఈరోజు కూడా మాట్లాడినా కూడా వాళ్ళు మిస్సింగ్ కేసు అని చెప్పేసి మీకు పోలీసు వాళ్ళకి తప్పుతో పట్టిస్తున్నారు. పోలీసులు ఇప్పుడు మా కోసం వెతుకుతున్నారు. మేమైతే ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. నాకు ఈయనంటే ఇష్టం. ఈయనని ఇష్టపడి నేను బయటకు వచ్చేసిన కాబట్టి నేను చావైనా బతికైనా వీనితోటే బతుకుతా. నాకు వీడంటే చాలా ఇష్టం. నేను ఏదన్నా వీనితోనే ఉంటా, ఎక్కడున్నా వీనితోటే ఉంటా. నాకు దయచేసి మా పేరెంట్స్ తోటి ప్రొటెక్షన్ కల్పించండి. పోలీసులు మీరన్నా కొంచెం అర్థం చేసుకోండి. మాకు ప్రొటెక్షన్ కావాలి. మా ఆయనని కిడ్నాప్ కేసు కింద, మిస్సింగ్ కేసు కింద లాక్ చేశారు. మాకు అది వద్దు. నేను ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉంటున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. కొంచెం అర్థం చేసుకోండి మమ్మల్ని. మేమిద్దరం మేజర్స్ ఇక్కడ. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము ఇక్కడ ఇండివిజువల్గా బతుకుతున్నాము. అక్కడ మా మామయ్యని లాక్ చేసి మా మామయ్యని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇంటికి కూడా పోనివ్వట్లేదు. మా పేరెంట్స్తో ఈరోజు కూడా నేను కమ్యూనికేట్ అవ్వాను. మా మామయ్యతో కూడా మాట్లాడాను, మా మమ్మీతో కూడా మాట్లాడాను. నాకు ఒక బావ ఉన్నాడు. అతనికి నేను అంటే ఇష్టము. నన్ను పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి మా పేరెంట్స్ని చాలా రెచ్చగొడుతున్నాడు. అది కొంచెం హెల్ప్ చేయండి మాకు కూడా. మా పేరెంట్స్ అయితే నాతో బాగానే కమ్యూనికేట్ అవుతున్నారు. నేను బాగానే మాట్లాడుతున్నా. అయినా కూడా మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి మీరు కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. సర్పవరం పోలీస్ స్టేషన్లో మా మావయ్య లాక్ అయ్యారు. కొంచెం ఆయనను కూడా బయటికి రప్పించండి. మాకు కొంచెం ప్రొటెక్షన్ మీరే ఇవ్వాలి. నా పేరు నేతల సుధీర్ కుమార్. నాది మాది కాకినాడ. నాది నేను స్టడీ అయితే ఇంటర్ చదివాను. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకోవడానికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ మేమిద్దరం ఒక ఆఫీస్లో కలిసి ఇద్దరం లవ్ చేసుకున్నాం. ఇష్టపడి వచ్చేసి ఇక్కడ దాకా చేసుకుని పెళ్ళి గట్రా చేసుకున్నాం. పెళ్ళి క్రిస్టియన్ మ్యారేజ్లు చేసుకుని, హిందూ మ్యారేజ్లో కూడా చేసుకున్నా సరే మా మీద ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు వచ్చి మా డాడీ దగ్గరికి వెళ్ళి మా డాడీని ఇబ్బంది పెట్టడం. అమ్మాయి ఏమో రావాలి, అమ్మాయి మీద కేసు పెట్టాలి, అమ్మాయి ఇక్కడికి రావాలని ఇబ్బంది పెడుతున్నారంట. మేము అంత ఇష్టపూర్వకంగా అమ్మాయిని కూడా అడిగితే అమ్మాయి ఏమో ఇష్టపూర్వకంగా అమ్మాయి అయితే వెళ్ళను అని అంటుంది. అయినా సరే ఇలా వచ్చి మా మీద కేసు పెట్టాలి, మీరు రావాలి అని మీరు పోలీసులు గట్రా ఇబ్బంది పెడుతున్నారు. ఇంట్లో వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ బావ గట్రా వచ్చి వాళ్ళ బావ పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నాడు. మాకు కొంచెం మీరే ఉన్నారు కాబట్టి మీరే దయ చూపించి మీరు చూడాలి సార్.